అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పార్టీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొనతల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కావాలని 1వ తేదీన పేదలకు పింఛన్ ఇవ్వకుండా ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీద నెట్టవేయడం చాలా దుర్మార్గమని తెలియజేశారు. గతంలో కూడా జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదని ఒక నిబంధన పెట్టినప్పుడు ఆ రోజున మిగతా సిబ్బంది చేత పంపిణీ చేసి ఈ రోజున ఆ నిబంధనను పాటించకుండా కేవలం ప్రతిపక్షాలని అన్పాపులర్ చేయడానికి చాలా నీచమైనటువంటి కుట్ర పన్నుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పేదలకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి గాని ఉన్నట్లయితే సచివాలయం సిబ్బందితో లేదా మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పింఛన్ ఏర్పాట్లు చేయవచ్చునని తెలిపారు. దేని గురించి అయితే భయపడుతున్నామో అదే చర్య ఈ ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు చేసేవారో ఆ వాలంటీర్లు లేకుండా వేరే వ్యక్తులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్ని పెన్షన్లు కలిపి 66 లక్షలు ఉన్నాయి. స్పష్టంగా ఫిగర్ అంటే 65,90,000 చిల్లర ఉన్నాయి. ఇవి కూడా గతంలో 90 లక్షల పైన ఉండేవి. అంటే పెన్షన్లు కూడా బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు 1,15,000 మంది ఉన్నారు, 15,000 మంది. సచివాలయ సిబ్బంది 15,000 మంది ఉన్నారు. ఎంతమంది సిబ్బందిని పెట్టుకొని ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలు వీళ్ళకి ఓటు వేయరు అనేటువంటి భయంతో వీళ్ళు ప్రతిపక్షాలకే ఓటు వేస్తారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. నేడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వ నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు కానీ, 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది? స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ఇచ్చినటువంటి పింఛన్లు చాలా మందికి అనేక కారణాలు చెప్పి పింఛన్లు తొలగించి ఈ రోజున ఎలక్షన్లో తాము ఓడిపోతామనే భయంతో వైకాపా ప్రభుత్వం పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించినటువంటి పింఛన్లు అన్నిటినీ కూడా పునరుద్ధరిస్తామని పీలా గోవింద్ సత్యనారాయణ తెలిపారు. గతంలో చాలా మంది నాయకులు చూసాం. ఈ సైకో ముఖ్యమంత్రి పాలనలో ఒకే ఒక ఉదాహరణ ఈ పెన్షన్స్, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళ పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఆనాడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారు. ఆ రోజు 30 రూపాయలు ఇచ్చి అలా దపదపాలుగా 200 రూపాయల వరకు రాజశేఖర టైంలో 200 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు 200 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు పెంచిన ఘనత ఆ రోజు చంద్రబాబుకి దక్కింది. ఆ రోజు శాసనసభ్యుగా ఉన్నప్పుడు 13,000 పెన్షన్స్ 39,000 మందికి ఇచ్చారు. 13,000 పింఛన్లు 39,000 మందికి 2019 నేను ఓటమి చెందినప్పటికీ నేను ఎమ్మెల్యే ఉన్న కాల పరిమితిలో 13 నుంచి 39,000 మందికి పింఛన్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో 19 జూన్ తర్వాత 6,900 మంది తీసేశారు. నేను ఇచ్చిన పింఛన్లో 6,900 మందికి తొలగించారు. ఇలా సైకోయిజం. అలాగే మీ అందరికీ తెలుసు, ఉమ్మడి కుటుంబాలు ఉంటప్పుడు 4-5 కలిపి ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే తాటాకిల్లో ఉన్న ఒక పెయింట్ ఒక వాసనం. ఆ ఇల్లు పెద్దదని కొందరు తీస్తారు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కొందరు తీస్తారు, అలాగే ట్రాక్టర్ ఉందని తీస్తారు, సైకిల్ ఉందని తీస్తారు, ఆటో ఉందని తీస్తారు. లేనిపోయిన నెపంతో ఈ పింఛన్లు కూడా వైద్యులకి. అలాగే ఈరోజు ప్రభుత్వ సిబ్బంది, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీకి చిత్తశుద్ధి ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో చలమనుతున్నారు. జవహర్ రెడ్డి గారిని చూటుగా ప్రశ్నిస్తాడు. మీరు ఒక ప్రభుత్వ అధికారిగా కొనసాగే హక్కు మీకు లేదు. మీరు తక్షణం రిజైన్ చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వండి.
ఒక నిరంకుశ పాలన. ఆ సైకో ఏం చెప్తే మీరు కూడా అదే బాధ్యతలు ఎత్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ సిబ్బంది ఎన్ని కార్యాలయాలు లేరు. ఎగ్జాంపుల్ పట్టణం వచ్చేసరికి పట్టణంలో జీవీఎంసీ సిబ్బంది ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ కాకుండా దానికంటే 5 రెట్ల సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు యావత్ రాష్ట్రంలో. వాళ్ళ చేతి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కదా. ఏదో మాయ చేసి వాళ్ళు చేసిన పన్నాగ వల్ల అది మళ్ళా చంద్రబాబు మీద నెపం తొయ్యాలని ఓ నిరంకుశ పాలన సాగుతుంది. ఆ రోజు చూసాం ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామా. ఎలక్షన్ ముందు చూసాం తన సొంత చెల్లెన్న గొడ్డల వేడితో నరికేశాడు. ఈ రోజు కోర్టు కూడా ఆయన సిఐడి కూడా దోషిగా ధృవీకరించిన దానిపై యాక్షన్ లేదు. అలాగే పన్నాగ పన్ని ఇదో నెపం. పబ్లిక్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారని ఓ నెపం మాపాలని ఈ ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ ఈ జవహర్ రెడ్డి పన్నాగం అతి త్వరలో కూలీలు చెల్లించుకుంటారు. ఇలాంటి డ్రామాలు ఎవరైతే ఏ అధికారైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో ఆ రోజు శ్రీలక్ష్మి పట్టిన కదా ఈ రోజు మీకు పడుతుంది. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దోసుకుని దోపిడీలో శ్రీలక్ష్మి గారు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆవిడ జైలు కొనలేరు. మీరు కూడా ఈ పాత్రలో ఏ ఐఏఎస్ అధికారులు మమ్మల్ని దాంట్లో ఇనవుతారు. దీనికి కూడా మూల్యం చెల్లించుకుంటారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అలాగే ఇప్పుడు ప్రస్తుతంగా ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ప్రభుత్వ అధికారులు వివిధ శాఖలో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వర్క్ భరదేయించి తక్షణం వాళ్ళ చేత ఈ ఫెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. లోక్సత్తా నాయకులు బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఈ రోజున పేదల కడుపు కొట్టి పేదల పస్తులతో ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని ఈ ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సచివాలయాలు ఉన్నాయి. 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. 66 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఒక సరాసరి చూస్తే 430 పెన్షన్లు ఒక సచివాలయం నుంచి పంపిణీ చేస్తున్నారు. ఒక సచివాలయం రేషియో 3 నుంచి 4 కిలోమీటర్లు. మనం అడుగుతున్నది ఏంటంటే పరమేశ్వరరావు గారు చెప్పినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను అందులో ఇన్వాల్వ్ చేయకండి, పెన్షన్లు మాత్రం ఇచ్చేయండి అని అంటే దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సింది ఏంటంటే వాలంటీర్లు లేకపోతే దాదాపుగా 1,35,000 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళ చేత ఇప్పించవచ్చు. అంతేకాకుండా తిరగేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివితేటలుగా వాళ్ళందరినీ పెన్షన్ తీసుకోవాలంటే సచివాలయంకి రమ్మంటున్నారు. ఈ ముసలాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఆ సచివాలయంకి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఆ సచివాలయం వెళ్లకుండా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, సచివాలయం సిబ్బంది ఉన్నారు. ఈ 2 సిబ్బందులను ఉపయోగించుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దోరపూడి పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటాలను కానీ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి పథకాలను కానీ ప్రజలకు తెలియకుండా అన్నీ తానే ఇస్తున్నట్లు మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మీద ఎద్దేవా చేశారు. ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నదని, కానీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. నేనే ఇస్తున్నానంటే ప్రచారం చేసుకుంటూ ఇవాళ పెన్షన్ పుస్తకం మీద కూడా ముఖ్యమంత్రి తన ఫోటోను వేసుకుని చివరికి ఆ పెన్షన్ పుస్తకం వచ్చి తెచ్చి పెన్షన్ తీసుకుందాం అంటే ఇవాళ ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ పెన్షన్ బుక్ సచివాలయాన్ని తీసుకురాకూడదు. అందుకని మళ్ళీ దానికి ఏం చెప్పారు, మీ ఐడెంటిటీ తెలియజేయడానికి ఏదో ఒక ఐడెంటిటీ కార్డు పెట్టండి అన్న. పెన్షన్లకి ఆ రకంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అదే ఆ పెన్షన్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో లేదనుకోండి చక్కగా పెన్షన్ పుస్తకం తెచ్చుకొని పెన్షన్ తీసుకోవచ్చు. ఆ రకమైన సౌలభ్యం కూడా లేకుండా మళ్ళీ మీరు ఏదో ఆధార్ కార్డు పట్టరండి, మీ దగ్గర ఐడెంటిటీ కార్డు పట్టరండి. ఈ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్దారులు, ముసలి వాళ్ళు, మరియు విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ ఏదైతే కోర్టు ఆర్డర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఈ పెన్షన్దారులకు దానికి ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రతిపక్షాలపైన అబండాలు వేస్తుందో వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మౌన దీక్ష చేపట్టిన పెద్దలు కొండల రామకృష్ణ గారికి, కొండే నాయకులు మన గోవింద్ గారికి, అన్ని పార్టీల్లో మిగతా పార్టీలు కూడా ఇక్కడ ఉన్నారు, పైన ఉన్న నాయకులకి అందరికీ మీకు అందరికీ కూడా నమస్కారాలు.
ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసి దోచుకున్నారో అది కాకుండా ఈరోజు ప్రభుత్వంలో నిజంగా చూస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు ఇంకా జీతాలు లేవు. చాలా గవర్నమెంట్కు సప్లై చేసిన వాళ్ళు కానీ, గవర్నమెంట్లో చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఎవరికి కూడా దాదాపు 40-50 వేల కోట్ల పెండింగ్ పెట్టుకొని కేవలం వారి దగ్గరున్న ఆ 4-5 మంది రెడ్లకు, ఒకటి మిథున్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, అలాగే విశ్వేశ్వర్ రెడ్డి అని సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్, ఇలాంటి కాంట్రాక్టులు 5-6 మంది రెడ్లకు రాత్రికి చిన్న చిన్న బిల్స్ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాంటివి కొన్ని వేల మందికి, లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. వారికి అందరికీ ఇవ్వకుండా లోన్ తీసుకొని వచ్చి ఆర్బీఐ నుంచి రాత్రికి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని వారితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీకి మాత్రమే బిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు రావాలంటే ఇంకా టైం పడుతుంది. అది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వానికి, దీని ప్రతిపక్షాలపైన తోసేయాలి. నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేశాడు. దానివల్ల వాళ్ళు ఎలక్షన్ సాఫీగా జరగాలి. ఎలక్షన్లో ఈ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆ వాలంటీర్స్ ఉండకూడదు. వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీకి కొంతమంది పనిచేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనుకుంటే అందరికి కూడా అకౌంట్స్ ఉన్నాయి. మిగతా స్కీమ్స్ అన్ని కూడా అకౌంట్కే డబ్బులు పోతున్నాయి. ఈ ఒక్క పెన్షన్స్ మాత్రం వాలంటీర్ల ద్వారా ఇచ్చింది. ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇడుగులపాయ నుంచి తీసుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్లు వాలంటీర్లు పోయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు 10 సార్లు చెప్తే వారికి జగన్మోహన్ రెడ్డి ఏదో సొంత డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఫీలింగ్ పోయేదాని కోసం ఈ ప్లాన్ వేశాడు. అది ఎలక్షన్ కమిషన్ పసిగట్టి ఈ ఎలక్షన్ టైంలో చేయకూడదని చెప్పేసి చెప్తే కోర్టు ద్వారా ఇప్పుడు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా అకౌంట్లకు కూడా చాలా మందికి అకౌంట్లు ఉన్నాయి. లేదా అక్కడ విలేజ్ సెక్రటరీ ఉన్నాడు, చాలా మంది స్టాఫ్ ఉన్నారు. ఏముంది, ఒక విలేజ్ లో ఒక 50 మంది లేకపోతే 100 మందో 200 మందికి డబ్బులు ఇచ్చేదానికి 1 గంట 2 గంటలు చాలు. సిస్టంలో పెద్ద రోజులు పడాల్సిన అవసరంలా కేవలం దీన్ని కూడా అవ్వాతాతల దగ్గర సింపతి చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాడు. ఈ రోజు అందరికీ అవ్వాతాతలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇతను డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి చేస్తున్నాడు. ఈ చీఫ్ సెక్రటరీ మీకు ఒక విషయం తెలియాలి. ఎందుకంటే ఆయన ఇంకొక నెలలో రిటైర్డ్ అయిపోతున్నాడు. ఆయన జవహర్ రెడ్డి కడప జిల్లానే, డీజీపీ కడప జిల్లానే, ముఖ్యమంత్రి కడప జిల్లానే. జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, ధనంజయ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో. కృష్ణమోహన్ రెడ్డి, ఇంకొకతను కేఎన్ఆర్, అతని పేరు కూడా నాగేశ్వర రెడ్డి, సీఎం ఆఫీసులో పనిచేసే వీళ్ళంతా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా దీంట్లో ధనంజయ రెడ్డికి 2 నెలల్లో రిటైర్ అయిపోతున్నాడు, ఈయన 1 నెలలో రిటైర్ అయిపోతున్నాడు. వీళ్ళు ముఖ్యమంత్రి ఏమి చెబితే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చినా కూడా చేస్తున్నాడు. వీరి పైన అందరిపైన కూడా ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ పెట్టాము. ఈ ఇష్యూ కూడా ఇప్పుడు తయారు చేసి కంప్లైంట్ పంపిస్తాము. వారిపైన తగు చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా ఈ 2 నెలలు విధుల్లో లేకుండా చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరడం జరుగుతుంది.
ఏదేమైనా కానీ ఇదే కాదు, ఇంకా మీరు ఆశ్చర్యం, అసలు ఈ భూములు ఏదైతే ఉన్నాయో పట్టాలు ఇస్తున్నారు, భూములు పట్టాలు కాదు, మన భూమి, సొంత భూమి మనకుంటే కూడా మన విలేజ్లో దానిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వ సొమ్మును ఇతను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడంటే, ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ కి పెయింట్ వేశాడు, అది 3,000 కోట్లు, దాంట్లో స్వాహా. మళ్ళీ కోర్టు చాలా సీరియస్ గా చెప్పింది, లేదు మీ కలర్లు వేయకూడదు, మీ పార్టీ కలర్లు వేయకూడదు. అప్పుడేం చేశాడు, ఊరికే దానికి కొద్దిగా ఏదో మళ్ళా బ్రష్ చేసి మళ్ళా ఒక 1000 కోట్లు టెండర్ పిలిచి సింపుల్ గా అట్లా మార్చారు. మళ్ళీ కొంతమంది కోర్టుకు పోయారు, పోతే అట్లా కాదు, మొత్తం మార్చాలంటే పెయింట్ వేసేదానికి 3,000, పెయింట్ తీసేదానికి మళ్ళా వేసేదానికి మళ్ళా. తదనంతరం గంట సేపు నాయకులందరూ కలిపి మౌన దీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఉమ్మడి పార్టీ నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.